ఇక్కడ మీకు డైరెక్షన్ వైపు వెళ్ళాలని ఎప్పుడు మీకు ఆ థాట్ వచ్చింది? అండ్ ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? డైరెక్షన్ పడ్డం అంటే ఇంకా చిన్నప్పుడేనండి. ఆల్మోస్ట్ నేను 11 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు చెప్పా కదా! 'దళపతి' ఫిల్మ్ చూసానని చెప్పేసి. అవి ఆ విజువల్స్ ఇంకా పోలేదండి బుర్రలోంచి. అది అలా గ్రో అవుతూనే వచ్చిందండి. ఫిల్మ్ బై ఫిల్మ్ డిఫరెంట్ ఫిల్మ్స్ మనం అందరూ ఇన్స్పిరేషనే ఫిల్మ్స్ చూస్తూ వచ్చాము. సో, ఈ ఫిల్మ్‌కి ముందు యాక్చువల్‌గా నేను స్క్రిప్ట్స్ నేను చెప్పా కదా! నేను మాస్టర్స్ చదువుకున్నానని చెప్పి. ఐటీ జాబ్ చేసుకుంటూ నైట్ వెళ్ళేవాడిని. సో, ఇట్స్ లైక్ ఎలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు ఆహ్, అక్కడికెళ్ళిన తర్వాత మాకు చాలా లగ్జరీస్ ఉంటాయి. వీకెండ్ ఎక్కడికైనా సరదాగా ఎళ్ళొచ్చు, ఔటింగ్‌కెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా! సో, నేనేంటంటే ఒకవేళ అలా వెళ్తే ఒక డిసిప్లిన్ ఉండదని చెప్పేసి నేను జాయిన్ అయ్యాననమాట. నీట్ కోర్స్. అంటే అక్కడి నుంచి ఏదో నేర్చుకుందామని కాదు. సో, ఆ 3 అవర్స్ పర్టిక్యులర్‌గా నేను ఫిల్మ్ మేకింగ్ ఇవ్వగలను అని వెళ్ళి చదువుకున్నాననమాటండి అక్కడ. సో, నేను ఐ యూజ్డ్ టు రైట్ స్టోరీస్, ఐడియాస్. ఎప్పుడు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రెస్ మీటే జరుగుతుంది. ఇందులో ఏదైనా మంచి ఐడియా ఉంటే నేను ఇందులోంచి కూడా తీస్తాననమాట. సో, ఐడియాస్ అవే వస్తా ఉంటాయి. సో, అవి రాసుకోవడం, స్క్రిప్ట్స్ రాసుకోవడము. దీనికి ముందు ఒక స్క్రిప్ట్ రాసాను. అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అది ఏంటంటే ఒకే ఇంట్లో జరిగే కథ. సో, నేనేమనుకున్నానంటే ఒకే ఇంట్లో జరిగే కథ ఆస్ట్రేలియాలో తీస్తే ఏంటి, అనకాపల్లిలో తీస్తే ఏంటి. సో, ఐ త్రో అవే దట్ స్క్రిప్ట్ అండ్ పిక్ దిస్ వన్. సో, ఇది 83 లొకేషన్స్. ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఇంపాసిబుల్ టాస్క్ ఇది. అంటే చదివినోళ్ళు కూడా చాలా మంది చెప్పారు, యూ కెన్ నెవర్ ఎవర్ మేక్ దిస్ ఫిల్మ్ అని. సో, నేను ఛాలెంజ్‌గా తీసుకొని వి డిడ్ దిస్ అండి. యాహ్! అండ్